ఓకే మేడం. ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఇన్ ఏసీ కోచ్ అలారం బస్సెస్ పెట్టాము. ఓకేనా, మనకి రీసెంట్గా చూసుకుంటే మనకి కర్నూలు శివార్లలో అక్టోబర్ 24th మార్నింగ్ మనకి ఒక ఫైర్ యాక్సిడెంట్ మనం అందరం చూస్తున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ మోడల్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఎలాంటి స్మోక్ డిటెక్టర్స్ కానీ అలారమ్స్ కానీ ఏమి పెట్టుకోలేదు, సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. సో అలాంటి మెజర్స్ తీసుకొని మనం లైఫ్స్ని మనం సేవ్ చేసుకోవచ్చని ఈ మోడల్ మనం చేసినాము. ఓకేనా, ఇక్కడ మనకి పవర్ ఏదో ఆఫ్ అయినట్టు స్టాప్ చేయండి. సో మనం ఇంకా ఇది ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఇన్ ఏసీ కోచ్ బస్సెస్ పైన ఒక మోడల్ తయారు చేసినాం ఇక్కడ మనము. సో రీసెంట్గా మనకి అక్టోబర్ 24th ఎర్లీ మార్నింగ్ కర్నూలు శివారులో ఒక ఫైర్ యాక్సిడెంట్ మనందరం చూసినాము. సో దాదాపు అక్కడ 19 మంది లైఫ్స్ పోవడం మనం అక్కడ గమనించినాము. సో వాళ్ళ దగ్గర అక్కడ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్లే అంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం సేఫ్టీ మెజర్స్గా ఏం తీసుకున్నామంటే స్మోక్ డిటెక్టర్స్ తీసుకున్నాము. సో అక్కడ మనకి స్మోక్ రాగానే అక్కడ ఈజీగా అలారం సౌండ్ వస్తుంది. ఇందాక వచ్చింది సార్. సర్లేదు సార్, గ్రీన్ లైట్ వస్తూనే వస్తుంది సార్. సో మనకి ఆ లైట్స్ వెలుగుతాయి, ప్లస్ అలారం కూడా రావడం వలన ఎక్కువ ఫైర్ వచ్చింది అనుకోండి. సో అందులో మెయిన్ డోర్స్ కూడా ఓపెన్ చేసుకోలేకపోతే సో మనం అక్కడక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కూడా ఓపెన్ పెట్టింటాము. ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ను బట్టి ఆ ప్యాసింజర్స్ వాళ్ళు స్విచ్చెస్ ఆన్ చేసుకొని వాళ్ళ లైఫ్స్ని ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి. అవును సార్, అది కొంచెం ఏదో ఓపెన్ చేసుకొని ఈజీగా వచ్చి వాళ్ళ లైఫ్స్ని సేవ్ చేసుకోవచ్చు సార్. అది మన చాలా బాగా చేసినాం సార్. ఇవన్నీ అంత మ్యాటర్ ఎట్లా ఎవరు తయారు చేస్తారు చెప్తారంటే కొంచెం సార్ రాండి సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎట్లా తయారు చేసినారు అనేది చెప్పండి సార్. దీనికోసం ఇంకా ఎమర్జెన్సీ ప్లేస్లో కూడా దీన్ని సపోజ్గా గ్యాస్ లీకేజ్ చాలామంది చనిపోతుంటారు. ఆ చనిపోయినప్పుడు ఆ స్మోక్ వల్ల ముందు మనుషులు లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ ప్లేస్లో కూడా ఇది లోపలికి వెళ్ళి ఉన్న పర్వత స్థితిలో పడిపోయిన వ్యక్తులను కూడా బయటకు తీసుకురాగలదు ఇది. ఇంకా అదే కాకుండా సబ్ స్టేషన్లు అయితేనేమి, పెద్ద పెద్ద ఫైర్ స్టేషన్లు అయితేనేమి, దీన్ని మనుషులు వెళ్ళలేని చోట నీటి ఉన్న ప్రదేశంలో కూడా ఇది లోపలికి వెళ్ళగలదు. హాస్పిటల్ అయితేనేమి, ఒక వ్యక్తి కాలు చేతులు వికలాంగులు నడుచున్న ప్లేస్లో వీల్ చైర్లో కూర్చుని ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కూడా ఏమైనా సరే తెచ్చి సర్వ్ చేయగలదు. ఇక్కడ నుంచి మనకి ఆ వేస్ట్ని కూడా తీసుకొని బయటకు వెళ్ళగలదు. వచ్చేసి 2 వీళ్ళు తీసుకున్నాం అనమాట. ఒక వీల్ వచ్చేసి 12 volts, సెకండ్ వీల్ కూడా 12 volts. ఆ తర్వాత ఆర్డినో కార్డు యూజ్ చేసుకొని దానికి ప్రోగ్రామ్ రాసుకొని మన ఆలోచనకు అనుగుణంగా మనకి పని సులభతరం చేయడం కోసం మనం ఎక్కడో కూర్చొని దాన్ని మనుషులు లేకుండా కూడా దాన్ని మనం ఆపరేట్ చేసేటట్లు దీన్ని మన ఆలోచన తగ్గట్టుగా చేయడం. దీని రిమోట్ ఎక్కడిది సార్? ఈ సెల్ ద్వారా బ్లూటూత్ ద్వారా దాన్ని తయారు చేస్తాం. సెల్లారానా? బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేయగలము. దీనికి డివైస్ ఏం వాడతారు సార్? ఉన్న బ్లూటూత్ అంతే కనెక్షన్. బ్లూటూత్ అంతా దానికి కంట్రోల్గా దీన్ని అట్లా ఆన్ ఆఫ్ చేయి ఒకసారి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ రొటేషన్, రైట్ రొటేషన్, లెఫ్ట్ రొటేషన్, ఓకే, ఫ్రంట్ బ్యాక్. దీనికి బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేసి ఉంటారు సార్? దీనికి రోబోట్కి బ్లూటూత్ వచ్చేసి ఆర్డినో ప్రోగ్రామ్ రాస్తాం. C++ ప్రోగ్రామ్ ద్వారా దీనికి ప్రోగ్రామ్ రాస్తున్నాం ఆర్డినో కార్డుకి. ఆ తర్వాత దానికి మనం చేసిన తర్వాత మనం గూగుల్లోకి వెళ్ళి జూపిటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా మనం రాసిన ప్రోగ్రామ్కి
బ్లూటూత్ కనెక్షన్ చేసుకొని ఆ ప్రోగ్రామ్కి అనుసంధానంగా దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. సూపర్ సార్, చాలా బాగుంది సార్ నిజంగానే. దాని లోపల ఉందా? దీన్ని అది ఆర్డినో ఇది ఆర్డినో, ఇది నానో ఆర్డినో, బ్లూటూత్, మోటార్ డ్రైవర్స్ ఇవన్నీ చెప్పండి మేడం. .0 బాగా చేసినట్టు చాలా బాగుంది. పెద్ద తెచ్చి ఆడికి గురుగం కలిపి, ఎందుకంటే చిన్న మీన్స్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ మేడం. నేను వర్క్ చేసేది జెడ్పీ హై స్కూల్ సందేబిదినూరు. అక్కడ తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియాకి మా స్కూల్ చాలా దగ్గరగా ఉంది. అక్కడ మొత్తం హండ్రెడ్స్ దగ్గర 300 ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్ లాట్స్ ఆఫ్ అమౌంట్లో ఈ ఫ్యాక్టరీ ఎమిజన్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఎమిజన్స్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఈ మీథేన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ అనేది చాలా పొల్యూట్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాబ్లమ్ని నేను అవాయిడ్ చేయడం కోసము ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి ఎమిజెన్స్ని ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా కలెక్ట్ చేసుకుంటాను. ఆ కలెక్ట్ చేసుకున్నటువంటి ఎమిజెన్స్ని కార్బన్ ప్యూరిఫైర్ ఛాంబర్స్లోకి వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కార్బన్ ప్యూరిఫైర్ ఛాంబర్స్లో కార్బన్ యాక్టివేటెడ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ కార్బన్ యాక్టివేటెడ్ ఫిల్టర్స్లో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి కార్బన్ అంతా ఫిల్టర్ అవుతుంది, ఆక్సిజన్ ఎయిర్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ ఎయిర్ని మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయాలా. ఇంకా ఏమైనా అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫిల్టర్ కానటువంటిది ఉంటే ఈ సిలిండర్స్లో స్టోర్ చేసుకొని ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏ ఏ ఇండస్ట్రీస్లో అవసరం అవుతుందో ఆ ఇండస్ట్రీస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్ ఇండస్ట్రీస్, ఫైర్ ఇంజన్ ఇండస్ట్రీస్, తర్వాత నెక్స్ట్ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్. ఆ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేది ప్యూర్ ఎయిర్ని మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసుకుంటాము. ఇలా పొల్యూటెడ్ ఎయిర్ని కాకుండా డ్రైన్స్ ఇండస్ట్రీస్లో కూడా ప్యూర్ ఎయిర్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది మనకు ఉండదు ఎప్పటికీ కూడా. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కూడా ఉండదు. దీని ద్వారా మనం ఎన్విరాన్మెంట్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్స్ ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్కి లోన్ కాకుండా జాగ్రత్త. మేడం ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కార్బన్ ఫిల్టర్స్ మేడం, ఇవి కార్బన్ ఫిల్టర్స్. ఈ కార్బన్ ఫిల్టర్స్లో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ల నుంచి కార్బన్ అంతా కూడా ఫిల్టర్ చేయబడుతుంది మేడం. ఇంకా లగేజ్ కంపార్ట్మెంట్స్ ఇట్లా పెట్టవా నీట్గా లోపల. ఇది ఉందా బ్యాటరీ? ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టినాయి మేడం లోపల. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రన్ అవ్వడం కోసం చిన్నీళ్ళు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటే ఈ స్మోక్ అంతా కూడా కలెక్ట్ చేయబడుతుంది, పైకి వచ్చేస్తుంది కదా దానికోసం మేడం. ఈ స్మోక్ అంతా కూడా వచ్చేసి ఇక్కడ కలెక్ట్ చేయబడతారు. ఆ స్మోక్ అంతా కూడా అంటే రన్ అవుతాం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపల. ఎగ్జాస్ట్ ఫ్యాన్ మేడం. ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఏమన్నా ఇంకా ఇక్కడ చాంబర్లో ఉంటే అది సిలిండర్స్లో స్టోర్ చేయబడుతుంది మేడం. ఇక్కడ నుంచి వచ్చిన ఆక్సిజన్ మనము అది స్టోర్ చేసుకోవచ్చా? ప్యూర్ ఎయిర్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేది. అంతే, రిలీజ్ చేసేది. పెద్ద పెద్ద పైపులు కదా మేడం, అక్కడ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది.
కార్బన్ డైఆక్సైడ్ థ్యాంక్ యూ మేడం. బర్నింగ్ కదా మేడం, మనకి ఎవరి నేమ్ బర్నింగ్. మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం ఇక్కడ కాన్సెప్ట్ మేడం వేస్ట్ మేనేజ్మెంట్, మనకి పల్లెల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వేస్ట్ మేనేజ్మెంట్స్, అంటే ఎక్కువ మనకి ఎందుకు పల్లెల్ని మెయిన్ తీసుకుంటామంటే టౌన్లో కొన్ని మేనేజ్మెంట్ జరుగుతుంది. మరి పల్లెల్లో అయితే ఫస్ట్ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ మేడం, మనము ఇళ్ళ దగ్గర నుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ని దగ్గరలో చెరువుల్లో నదుల్లో అట్లా వదులుతూ ఉంటాం. అట్లా వదిలే కంటే ముందర దీన్ని ఒక చిన్న ట్రీట్మెంట్ చేసి వదిలితే కొంచెం పొల్యూటెంట్స్ తగ్గుతాయి. అది అరేంజ్మెంట్ మేడం. ఇక్కడ ఫస్ట్ మనము ఒక నెట్ లాగా వేసినాం చూడండి, సాలిడ్ వేస్టేజెస్ అంతా నిలిచిపోతాయి, అంటే ప్లాస్టిక్ ఇట్లాంటివి అప్పుడు నదుల్లోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి మొదలుకొని కోల్ కానీ శాండ్ కానీ మైక్రోబ్స్ని బ్యాట్స్ని లేదా రెడ్యూస్ చేస్తాము. ఇది కిచెన్ వేస్టేజెస్ ఏం చేయాలి, సపరేట్ చేయాల్సిందే కదా, లేక మనం అది స్టోరేజ్ అయిపోతుంది అక్కడే చేసేకి వస్తా అంటారు కదా మేడం. దీంట్లో ఉండేది ఎత్తేదానికంటే ఇక్కడ సపరేట్ ఏంటి క్లీన్ చేసేది ఈజీ. ఇప్పుడు సపరేట్ ఏంటుంది కదా ఆల్రెడీ, మన పని ఏమి దాన్ని బ్యాగ్లో వేసుకొని పోవడం అంతే. ఇక్కడైతే అది క్లీన్ చేయడం చాలా కష్టం. అది నదుల్లోకి పోయింది అంటే అది ఇంకా కష్టం. అది చేపల శరీరంలో పోవడము ఇండైరెక్ట్గా మన బాడీలోకి వచ్చేస్తుంది అనమాట ప్లాస్టిక్ వేస్ట్. సో దాన్ని రెడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ స్టేజ్లోనే జరుగుతుంది. తర్వాత పోయే కొద్దీ ఇంకా క్లీన్గా జరగడం అనేది జరుగుతుంది. సో ఇది కిచెన్ వేస్టేజెస్ మేడం. మామూలుగా మనం డస్ట్బిన్ పెట్టుకొని ఉంటాము, రెండు వేరు చేసి వేయాలని అంటారు, కానీ మనము అది కలిపి వేస్తా అంటాము. అట్లా కాకుండా ఈ కిచెన్ వేస్టేజెస్ని మనము రీయూజ్ చేసుకోవడం, మాన్యూర్గా ఇక్కడ తయారు చేసుకోవడం మేడం. దాన్ని ఎట్లా? సో డైలీ మనము గ్యాదర్ అవుతున్నదంతా వేస్తూ ఉంటాం. దీంట్లో కొంచెం సాయిల్, తర్వాత వాటర్, నెక్స్ట్ కొన్ని అర్థవామ్స్ మేడం. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే వదిలినా వాళ్ళు చచ్చిపోయినాయి మేడం. వీటికి వస్తాయి ఈ అర్థవామ్స్ ఏం చేస్తాయంటే వీటిని బాగా లూజన్ చేసేస్తాయి మేడం, పీస్. ఇంకోటి లిక్విడ్ కారుతూ ఉంటుంది. ఆ లిక్విడ్ దీనికి ఉన్నటువంటి హోల్స్ ద్వారా, దీనికి హోల్స్ పెట్టినాను మేడం, దీనికి హోల్స్ పెట్టిన పైపులు, ఈ హోల్స్ ద్వారా మనకు దీంట్లో గ్యాదర్ అవుతూ ఉంటుంది లిక్విడ్ అనేది. దీన్ని మనం చక్కగా మాన్యూర్ లాగా వాడుకోవచ్చు మేడం, లేదా కంపోస్ట్ పిట్ లాగా కూడా చేసుకొని వేస్టేజెస్ని రీయూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనము ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ని సెగ్రిగేట్ చేస్తాం ఈజీగా. సో నెక్స్ట్ మాది మేనేజ్మెంట్ ఆఫ్ డ్రైనేజ్, సాలిడ్ అండ్ లిక్విడ్. ప్రతి ఇంట్లో పల్లెల్లో మేడం మనకు కాలు పక్కన డ్రైనేజ్లు ఉంటాయి ఎక్కువ మటుకు. సో ఇంట్లో వస్తున్నటువంటి డ్రైనేజ్ అంతా కాలులో వదులుతాను. ఈ వర్షాలు వచ్చినప్పుడు లేదా డబ్బాలో ప్లాస్టిక్లు ఏదైనా అడ్డం పడినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయేది చూస్తాను. మరి దీనికి రెమిడియల్గా మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఇంటి నుంచి కూడా వస్తున్నటువంటి డ్రైనేజ్ను పైపుల ద్వారా కనెక్ట్ చేస్తూ డ్రైనేజ్ సిస్టమ్ బయటికి కనపడుకోకుండా అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినాం మేడం. ప్రతి ఇంటి నుంచి కూడా ఈ విధంగానే ఉందన్నమాట డ్రైనేజ్ అనేది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనకు క్లోజ్గా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా స్మెల్, స్టాగ్నేట్ వాటర్, దోమలు, రోగాలు ఏముండవు. మరి రోడ్డు మీద పడినటువంటి ఆ వర్షం నీళ్ళని మనం గ్యాదర్ చేయడానికి పర్కులేషన్ ట్యాంకులు అనేది, ఇంకుడు గుంతలు అనేది రోడ్డుకి ఇరువైపులా తవ్వించినాం మేడం. దీని నుంచి హైజీనిక్గాను ఉంటాయి ప్రిన్సెస్. తర్వాత వాటర్ని అండర్ గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్ కూడా పెంచుతాం మేడం. సో ఇది ఆవు పేడతో మేము ఆర్గానిక్ ఫ్లవర్ పాట్స్ తయారు చేసినాం. ఈ ఆర్గానిక్ ఫ్లవర్ పాట్స్ అనేది మనం కొత్త మొక్కల్ని పెట్టేటప్పుడు ఒకవేళ దీంతో పాటే పెట్టగలిగినామంటే ఇవి వేర్లు చక్కగా ఎదగడానికి కావాల్సిన మాన్యూర్ని మనము ఓన్లీ ఆవు పేడ మాత్రమే, ఆవు పేడ ప్లస్ కొద్దిగా మట్టి మేడం. ఆవు పేడ పట్టుకోదు. ఓకే, అదే ఆవు పేడ ఎండిపోయినప్పుడు అది పీసులు అయిపోతుంది. ట్రై చేసినాం అట్లా కూడా. చాలా ఫ్లవర్ పాట్స్ చేసినాక మేము మట్టి కదిపినాం అనమాట కొద్దిగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రీయూజ్ ఆఫ్ థర్మాకోల్. మనకు ప్రతి ప్యాకింగ్లోనూ కనిపించే ఈ పెద్ద భూతం ఏదంటే థర్మాకోల్. నీళ్ళలో, గాలిలో, నేలలో ఎక్కడక్కడ కరగదన్నమాట. ఇది ఒక్కసారి తయారైందంటే దీన్ని మనము డెమాలిష్ చేయడం చాలా కష్టం. మరి ఇటువంటి దాన్ని మనం ఈజీగా రీయూజ్ చేసుకుంటాం. ఏ విధంగా అంటే పెట్రోల్లో మెల్ట్ చేయడం ద్వారా. ఓకే. సో మరి ఇప్పుడు మెల్ట్ అయింది కదా, దీన్ని ఎట్లా వాడుకుంటాము అంటే దీని యొక్క నేచర్ గమ్మీగా ఉంటుంది మేడం. ఇదండి మేడం.
మనం ఎక్కడెక్కడైతే గమ్ వాడతామో అక్కడంతా కూడా దీన్ని వాడుకుంటాం. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ గమ్ తయారు చేయడం కాదు కానీ మేడం, దీని యొక్క క్వాంటిటీని తగ్గించడం అర్త్ పైన. సో ఈ విధంగా మేము వేస్ట్ని రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనేది చేస్తూ మా ప్రాజెక్ట్ రెడీ చేస్తాం. సూపర్, చాలా బాగుంది. ప్రాజెక్ట్ మేడం ఇది. ఓకే సో సార్. దీంతో ఏం చేయొచ్చు అంటే మనకి కౌ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది కదా చాలా చోట్ల. సో కౌ ట్రాఫికింగ్లో మనకి ఆవులు దొరుకుతాయి కానీ సో దిస్ కౌ బిలాంగ్స్ టు హూమ్ అనేది ఎవరికి తెలియదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఒక క్యూఆర్ కోడ్ అనేది ట్యాగ్ చేసుకుంటాం. ఆ క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేస్తే ఏమవుతుంది, ఒకసారి మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా దిస్ కౌ బిలాంగ్స్ టు హూమ్ అనేది మనకు ఒక రిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఎక్కడైనా మేతకు వెళ్ళినప్పుడు కొన్ని తప్పిపోతుంటాయి ఆవులు. సో అటువంటిప్పుడు ఇది క్యూఆర్ కోడ్ ఏం చేస్తుంది, ఆవు ఎవరిది అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఇలాగ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవచ్చు మొబైల్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి అక్కడ డాక్యుమెంట్ అనేది రివీల్ అవుతుంది. సో ఇలా ఇక్కడ దిస్ కౌ బిలాంగ్స్ టు హిమ్. సో ఇదండి కవ్ అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మ్యాక్సిమం ప్రివెంట్ చేయవచ్చు. ఎక్కడన్నా తప్పిపోయినా కూడా, లేదంటే ఇలాగ మనకి ట్రాఫికింగ్లో దొరికినా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేసి మనం వాళ్ళకి మీ కవ్వు ఇలా ట్రాఫికింగ్లో దొరికింది మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటే చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడైనా ట్యాగ్ చేయొచ్చు. మనం క్యూఆర్ కోడ్ పెట్టడానికి లోపల థ్రెడ్స్లో అన్నా పెట్టాం, హైడ్ చేసి పెడతాం థ్రెడ్స్లో ఎక్కడైనా. లేదు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు చెవి ట్యాగ్ చేసుకుంటాం. సో దాని ద్వారా కూడా మనం ఇలా ట్యాగ్ చేసుకొని పెట్టచ్చు. అఫ్కోర్స్ మీరు అంటారు చాలామంది టెస్ట్ చేసిన వాళ్ళు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంచుతారు మన దగ్గర. సో దాన్ని ఎందుకని మేము ఏం చేస్తామంటే థ్రెడ్లో హైడ్ చేసి పెడతాం. ఈ థ్రెడ్లో హైడ్ చేసి పెడతాం. అదొకసారి ఎవరైనా ఉంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ ఐడియా ఉంటే స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఓనర్స్కి రిటర్న్ చేయవచ్చు. సో రెడీ లైఫ్లో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. కార్లో లాగే చిన్నారుల పోతే అండ్ కార్లో ఆడుకుంటూ ఉండగా ఇద్దరు చిన్నారుల పోతే సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ హ్యాపెన్. సో జరిగిపోతుంటుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్కి ఒక చిన్న సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది బై యూజింగ్ ఐఆర్ సెన్సర్స్. సో ఏంటి మనకి ప్రాజెక్ట్ అంటే మోషన్ డిటెక్టర్ ఇన్ అ కార్, సింప్లీ వీ కెన్ టెల్ దట్ ఎన్హాన్సింగ్ ద చైల్డ్ సెక్యూరిటీ ఇన్ వెహికల్స్. So annually in India, nearly 30 children are dying, and sometimes not only children, so but also some pets are also dying due to the blockage of doors when engine is in off condition. So అలా ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మనం ఒక చిన్న ఐఆర్ సెన్సార్ని ఉపయోగించేసి మనం కార్లో ఇలాంటి సిస్టమ్ని కూడా పెట్టుకున్నట్లయితే మన మొబైల్కి అలర్ట్ మెసేజ్ వస్తుంది, అలర్ట్ మోషన్ డిటెక్టెడ్ ఇన్ అ కార్, సో దట్ వీ కెన్ సేవ్ లైఫ్స్. ఎట్లా అరేంజ్ చేస్తారు మేడం ఇది? ఈ ఐఆర్ సెన్సార్స్ ఉంటాయి మేడం. మీకు చూపిస్తానండి మేడం. ఒకవేళ లాక్ అయిపోయింది, ఇప్పుడు లాక్ అయిందా? ఒక నిమిషం మేడం. సో ఇంజన్ ఆన్. సో మనం ఎలాంటి ఇలా మోషన్ ఏం డిటెక్ట్ చేసినా కూడా మనకి ఎలాంటి సెన్సార్స్ కానీ ఎలాంటి బస్ సౌండ్స్ కానీ మనం ఏమీ నోటీస్ చేయట్లేదు. సో బట్ వెన్ ఇంజన్ ఇది ఆన్లో ఉన్నప్పుడు ఎలాంటి మోషన్ డిటెక్ట్ ఏం కాదు మేడం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం కార్ రైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఎప్పుడైతే ఇంజన్ ఆఫ్లో ఉంటుందో సో ఐఆర్ సెన్సార్స్ సౌండ్ రావడం, సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా వస్తుంది అనమాట. డిస్ప్లే అవుతుంది, ఎల్సీడీ డిస్ప్లే అవుతుంది, మెసేజ్ సెంట్ మోషన్ డిటెక్టెడ్ ఇన్ కార్ అని చెప్పేసి. సో దీనివల్ల మనం కొంతమంది చిన్నపిల్లల ప్రాణాలు, పెద్దవాళ్ళ ప్రాణాలు కూడా కొద్దిగా కాపాడవచ్చు. థ్యాంక్ యూ. పబ్లిక్ ఏరియాస్ అండ్ పబ్లిక్ ప్లేసెస్
ఎట్లా వర్క్ అవుతుంది సార్ ఇది? ఇది ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ సీక్రెట్ ప్లేసెస్లో కానీ ఇది సీక్రెట్ ప్లేసెస్లో కానీ ఇది స్మోక్ అనేది వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇది సెన్సార్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి కనెక్ట్ అయ్యేసి వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారు. ఇది ఇప్పుడు స్మోక్ చూపించాలా సార్? ఇప్పుడు ఎక్కడ అది ప్లస్ బాక్స్ కావాలి మేడం, అందుకు మేడం ఇస్తే మళ్ళీ చేద్దామని. తగినటువంటి ఇంధనం మనకు ఒకటి ఉందన్నమాట. మనం ఏమంటే సూర్యుడు నుంచి వచ్చేటటువంటి కాంతిని తీసుకొని విద్యుత్ను తయారు చేస్తున్నాం. అంటే సోలార్ పలకలను తీసుకొని మనం సోలార్ ఎనర్జీ తయారు చేస్తున్నాం. ఒక సోలార్ ట్రైన్ అంటే ఏంటంటే ఇట్లా పొగలు రాకోకుండా, పొగలు వచ్చినాయి అనుకోండి, మనం పొగ వచ్చే ట్రైన్ వాడినాము అనుకోండి ఇంజన్ని, మనకు పైన పొల్యూషన్ ఏర్పడుతుంది, ఫ్లోరోమోనో కార్బన్స్ విడుదలవుతాయి, ఓజోన్ లేయర్ అంతా దెబ్బతింటుంది, సూర్యకిరణాలు డైరెక్ట్ భూమిని చేరుతాయి. అప్పుడు మనం నివసించడానికి ఇబ్బందిగా ఉంటుంది మానవుడు కావచ్చు, మొక్కలు కావచ్చు, కానీ అన్నీ మనం జంతువులు కావచ్చు. కానీ అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 23 బోగెస్ ఉంటాయన్నమాట ట్రైన్కి. 23 బోగెస్ పైన సోలార్ ప్యానల్ సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంజన్ వెనకాల ఒకటి పవర్ హౌస్ అనేది ఒక బోగి ఉంటుంది. అది రిసీవర్ అని మాదిరి పనిచేస్తుంది, తీసుకుంటుంది ప్యానల్స్ నుంచి వచ్చే విద్యుత్ని తీసుకొని ఇక్కడ నిల్వ ఉంచుతుంది అన్నమాట. నిల్వ ఉంచిన తర్వాత దీనికి కావాల్సిన శక్తిని ఇది అందిస్తుంది వైర్లు. అంటే విద్యుత్ని ప్లస్ మైనస్ మనం మామూలుగా ఆధార్ కాదు ఏ విధంగా మనకు రుణ విద్యుత్ ఆవేశాలు అందించినప్పుడు ఆ ట్రైన్ అనేది ఇంజన్ మూవ్ అవుతుంది. ఈ విధంగా మనకు సోలార్ నుంచి మనం ఫ్యూచర్కి బస్సులు కావచ్చు, బైకులు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఏదైనా కానీ మనం ఇంజన్ తయారు చేసి వాడినట్లయితే మనకి లైఫ్ ఉంటుంది మానవునికి. తర్వాత ఇది పెట్రోల్ డీజిల్ తయారు చేయలేము, ఉత్పత్తి చేయలేము, ఒకసారి కరిగిపోయినాయి. కానీ సూర్యుడు ఉన్నంత వరకు మనము ఉపయోగించుకోవాలి. అది తరగనటువంటి ఇంధనం మనకి మన విశ్వంలో. కాబట్టి సోలార్ ట్రైన్లు అనేటటువంటి మనం వాడినట్లయితే బాగుంటుంది. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉండదు. ఓన్లీ జరిగితే ఏమో ఇక్కడ మాత్రమే, ఇక్కడ ఈ డీపీ దగ్గర మాత్రం ఫైర్ ఏమైనా జరుగుతుంది. ఇక్కడ లోపల ఇంజన్ దగ్గర సెట్ చేయాలి. ఏం చేయాలో మనకు బటన్స్ చేయాలి. మనం ఇచ్చేదేమి భోగిలకి సప్లై ఏమి ఇస్తాము, ఒక వెలుతురు ఇస్తాము, ఒక గాలి నింపిస్తాము ఫ్యాన్ ద్వారా, అంతే. అవి రెండే ఉంటాయి. ఆ రెండు బటన్స్ ఇంజన్లో ఉంటాయి. అక్కడ మనం ఇంజన్లో ఆఫ్ చేసినట్లయితే సురక్షితంగా భోగిలు ఉంటాయి. కానీ ఒకవేళ పడితే ట్రాక్ నుంచి పడాలంటే, ట్రాక్ ఏమైనా దెబ్బతిన్నప్పుడు పడతాయి భోగిలు, అప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. అలాంటివి కూడా నివారించుకోవాలి ఏమన్నా. కాబట్టి ఫ్యూచర్కి మనకి సోలార్ నుంచి నడిచే యంత్రాలను మనం వాడాలి వితౌట్ వైర్లెస్. మీకు డౌట్ రావచ్చు, సూర్యుడు మనకు లభ్యం కాదు 4 రోజులు 5 రోజులు, ఎప్పుడో తుఫాన్లు వచ్చి అప్పుడు మనం సేవ్ చేసినటువంటి దాని ద్వారా ఎమర్జెన్సీ సేవ్ చేసినటువంటి Management means collecting, processing and disposing of waste in a scientific and safe manner. Examples for metal waste: iron, aluminium, copper scrap, old utensils, damaged electrons, car or bike parts and metal cans. Source of metal waste: household appliances, construction site, industries and transportation section. Problem caused by metal waste: soil and water pollution. Toxic metal releases high energy of consumption for new metal production. Recycling of metals. Recycling of metal reduces mining and saves natural resources. Steps in recycling of metals: collecting, melting, purification, solidification and transport. Products made from recycled metals: utensils, vehicle parts, building materials, foil and cans. Conclusion: metal waste management is essential to protect the environment.
Recycling of metal saves energy, reduces pollution, and conserves natural cycle. థ్యాంక్ యూ మ్యామ్. కూడా పెరుగు ఎక్స్ట్రా చెప్తావా? ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇది పోర్టబుల్ ఇన్స్టెంట్ కూల్ అండ్ హాట్ ప్యాడ్ మేడం. మనకి ఇలా వేడి కపడాలు ఇవేం అవసరం లేకుండా ఈ ఒక డివైస్ ఉంటే చాలు మేడం. ఈ పవర్ బ్యాంక్ సహాయంతో వేడి చేసుకోవచ్చు, కూల్ చేసుకోవచ్చు మేడం. ఎట్లా? ఇక స్విచ్ ఆన్ చేసుకుని పవర్ బ్యాంక్ ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ పడుతుంది మేడం. ఒక 2 minutes ఇది హాట్, ఒక 45 degrees Celsius వరకు హాట్ అవుతుంది మేడం. ఇక్కడ తెలుసు 45 degrees Celsius వరకు ఇది హాట్ 2 minutesలో హాట్ అవుతుంది మేడం. మళ్ళీ ఇట్లా ఆఫ్ చేసుకొని కూల్ మోడ్కి వేసుకుంటే అది 2 minutesలో 50 degrees Celsius వరకు అవుతుంది మేడం. ఇంకా బాగా కూల్ అయ్యాక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఇది హీట్ సింక్లో ఉన్న హాట్ ఎయిర్ మొత్తం బయటకు లాగేస్తుంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఈ పెల్టియర్ని ఇట్లా హీట్ సింక్కి అటాచ్ చేసేసారు. బాగా చల్లగా అయిపోయింది. ఎక్కడెక్కడ వాడచ్చు ఇది? ఎక్కడైనా వాడచ్చు. ట్రావెల్స్ ఎక్కడైనా వాడచ్చు. పవర్ బ్యాంక్ అది ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎట్లా? ఇప్పుడు ఇది ఉంది, ఈ మిషన్ ఉంది, దీన్ని మామూలుగా జనరల్గా వాడాలంటే ఇట్లా వాడం కదా, అంటే ఏ మోడల్లో వాడతారు? ఇప్పుడు అక్కడ చూడు, అక్కడ ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ అట్లా కాకోకుండా దీన్ని ఎట్లా తయారు చేయొచ్చు అంటే దీన్ని ఒక కాపర్ ప్లేటు, ఈ ఎగ్జాస్టర్ ఫ్యాను, హీట్ సింక్ అనేది తీసుకొని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. దీంట్లో ఈ థర్మో ఎలక్ట్రిక్ ఫిల్టర్ అటాచ్ చేసి ఉంటారు మేడం. హీట్ సింక్ను ఒక పక్క హీట్ సింక్, ఒక పక్క కాపర్ ప్లేట్ మేడం. ఎక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు మేడం. ఎక్కడ వెళ్ళాలంటే ఓకే ఓకే. హీట్ అన్నా హీట్గా పెట్టుకోవచ్చు. హీట్ అయితే 2 minutesలో కూల్ అవుతుంది. ఇక్కడేముంది? ఇది కాపర్ ప్లేట్. కాపర్ ప్లేట్. కాపర్ ప్లేట్ అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మేడం. బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటి వైరస్ దూరం ఎక్కువ ఇది కాదు మేడం. ఇప్పుడు ఒక పక్క కూలు, ఒక పక్క హీట్ అవుతుంది కదా మేడం. ఇప్పుడు ఇట్లా ఇవి సప్లై చేంజ్ చేస్తే కూల్ ఉండే పక్క హీట్ అవుతుంది, హీట్ ఉండే పక్క కూల్ అవుతుంది మేడం. ఇది వచ్చి దీంట్లో ఇట్లా ఇట్లా ఒక పక్క ఇది హీట్ సింక్కి, ఇంకొక పక్క కాపర్ ప్లేట్ అటాచ్ చేయండి మేడం. స్విచ్ చేంజ్ చేసినప్పుడు యూత్ వాళ్ళు కూల్ ఉంటే హీట్ అవుతుంది, హీట్ ఉంటే కూల్ అవుతుంది. ఇంట్లో ఏదైనా యూజ్ చేసి ఉంటారు కదా. బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ బయట ఉన్నప్పుడు ఎలా అంటే స్లో అయినా, ఒకవేళ బయట నుంచి ఎవరైనా చేస్తే మళ్ళీ అదొక ప్రమాదం. మల్టిపుల్ డోర్స్ కనుక పెడితే ఈజీగా ఇంకొక నుంచి అయినా వాళ్ళు ఈజీగా ఇక్కడ అయితే వాళ్ళు ఇక్కడ నుంచి అయినా వచ్చేయగలుగుతారు కదా. సో ఈ స్మోక్ డిటెక్టర్స్ కూడా మనం ఒక చోట కాదు. చిన్న కొత్తపల్లి మండలం ఎన్ఎంసీ రఘునాథ్ మ్యాథ్స్ జస్ట్ 5 months జాయిన్ భయపడుతున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే టీచర్స్ కూడా భయపడతారు. ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా అడిగితే అది ఇంకో రకంగా మాట పడి కూర్చోబెడతారు. అంటే అలాంటి వాతావరణం రాకూడదని
ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు, ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకొని టాప్ మోస్ట్ తీసుకుపోతున్నారు. ఇక్కడ ఏమంటే ఒక స్క్వేర్ అనే నెంబర్ను నీవు ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్కి నేను స్క్వేర్ చెప్పగల స్థితి స్థాయిలో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడగలను. చాలామంది ఏ నెంబర్ అని అడుగు అంటే చదవకుండా అనేది వాళ్ళలో వెంటనే వస్తుంది అనమాట. నేను మ్యాథ్స్ నేను ఇన్ని రోజులు చేసినా కదా ఏం బాగాలేదు కదా అని కూడా అనుకుంటాను లోపల, కానీ బయటకి మేమేం చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేనున్న ఎగ్జిస్టెన్స్ ఆర్జినల్ డిసైన్ ఏ ప్లస్ మీరు మ్యాథమెటిక్స్ ఓకే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇంకా సమ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్, స్టాండర్డ్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని కూడా పక్కన పెట్టి నేనైతే నా ఇన్నోవేటివ్లో నేను ఒక ఫార్ములా అయితే ఇన్నోవేట్ చేస్తాను కాబట్టి మీరు ఇప్పుడు ఏ నెంబర్ అడిగినా కూడా స్క్వేర్ అంటే అప్పుడు 1 lakh వరకు అని నేను అనుకున్నాను, కానీ 1 lakh అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మేబీ ఇట్లా ఉండొచ్చు. మీరు ఒక 3 digit 4 digit 2 digit 3 digit అనేది నేను చెప్పేస్తాను, ఇప్పుడు 4 digit చెప్పేస్తాను. మీరు ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామంటే ప్రాసెస్ చెప్తాను మేడం. ఇప్పుడు ఒక నెంబర్ ఏ నెంబర్ స్క్వేర్ అంటే నెంబర్ అనుకోండి, ఇప్పుడు దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనం ఏ స్క్వేర్ కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది మైనస్ బి స్క్వేర్ తీసేస్తాము, పూర్తి ఏ స్క్వేర్ కదా మనకి మిగిలేదు, దీని ప్లస్ బి స్క్వేర్ అయితే ఏ స్క్వేర్ మాత్రం మిగులుతుంది. కాబట్టి సపోజ్ 26 అనుకోవాలి, 26 అప్ 4 చేయండి, డౌన్ 4 చేయండి. ఎందుకు మనం 4 చేస్తున్నామంటే రౌండ్ ఫిగర్ రావడానికి, అంటే 3 వస్తుంది కదా ప్రతి ఒక్కడానికి స్టెప్ టు స్టెప్ రీజనబుల్గా మనం పిల్లలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 3 వస్తే 4 వస్తే 30 అవుతుంది, డౌన్ 4 చేస్తే 22 అవుతుంది. 22 into 30 ఈజీగా చేసుకోవచ్చు, 660. దానికి 4 స్క్వేర్ యాడ్ చేస్తే 676. దీనికి ఇప్పుడు 4 స్క్వేర్ యాడ్ చేస్తాం 676. therefore 26 స్క్వేర్ ఈక్వల్ 676. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి స్క్వేర్, అంటే దీనికి ప్లస్ బి స్క్వేర్ వేసుకుంటే ఈ బి స్క్వేర్కు ఈ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఈ బి స్క్వేర్కు ఈ బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ వస్తుంది. కాబట్టి 660 + 4 స్క్వేర్ 660 + 16 ఇప్పుడు 676. 26 676. మీరు ఏ మెథడ్ అన్నా చేయండి మేడం, నేను దానికి ఇన్నోవేట్గా మరొకటి చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ మే ఓకే వాట్ ఎవర్ ఇట్ మే మేడం. అంటే ఈ మెథడే కాదు నేను చేసేది, నాదైనా సేల్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అబ్రాడ్లో డెఫినెట్ మేడం. రాకుండా నన్ను అడగండి, నాకు కాల్ చేసి నా నెంబర్ ఇస్తాను, నా స్కూల్ రాసుకోండి, నా డేట్ అడ్రస్ అంతా ఇస్తాను. నేను నాట్ ఓన్లీ ఇండియా అబ్రాడ్ ఆల్సో. అతను ఇట్లా చేస్తాడు, నేను దీనికన్నా భిన్నంగా చేస్తాను. సార్ నెంబర్ +4 ఏనా? ఏదైనా నియరెస్ట్ రౌండ్ ఫిగర్ రావడానికి చేసుకోండి. రౌండ్ ఫిగర్ రావడానికి ఈజీగా మల్టిప్లై చేయడానికి. సార్ రౌండ్ ఫిగర్ అని అంటే నేను 42 తీసుకున్నాను. 42 మేడం? 42 తీసుకున్నాను. 42 స్క్వేర్ డౌన్ 2 డౌన్ చేయండి 40 అయిపోతుంది. 40 44 అయిపోతుంది. 40 అదే 40 మీకేం నేను చెప్పిస్తాను కదా. వద్దులేండి చేస్తాను. ఓకే చేయండి మేడం. 40 44 అయింది. 40 44 అయింది కదా. ఇప్పుడు 44 × 40 చేయాలి. 40 చేయాలి. 4 16 17 1760. 1760 మేడం. ఇప్పుడు మనం ఎంత యాడ్ చేయాలండి? 2నే కదా, 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ ఎంత? 4 మేడం. తెలియండి ఎవరన్నా డిఫరెన్స్ ని తీసుకోవాలి. ఓకే ఓకే మేడం, ఇది మర్చిపోతాం చెప్తాను, ఇది మాత్రం ఇది కాదు, నేను వాడే ఇన్నోవేటివ్ మెథడ్ కూడా వేరే ఉంది. 664 అని అంటారు ఆన్సర్. సార్ 42 స్క్వేర్ చేయండి సార్. 42 × 42 డైరెక్ట్ కూడా చేయొచ్చు రైట్. ఇది కాదు మేడం, నేను దీన్ని కూడా కాదు, ఇది జస్ట్ 2 డిజిట్కి అయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. 3 డిజిట్ పోయినప్పుడు మళ్ళీ 2 అంకెలతో ఇచ్చించాలంటే కొంచెం డిఫికల్ట్ లెవెల్ కూడా అవుతుంది. అంటే ఏది అయినా నియరెస్ట్ నెంబర్ అని అంటారు. ఏ నెంబర్ తీసుకుంటే నియరెస్ట్ అంటే కన్వీనియన్స్ నెంబర్, కన్వీనియంట్ రౌండ్ ఫిగర్. రౌండ్ ఫిగర్ అంటే ఒక 0 వస్తుంది అనుకోండి, అప్పుడు ఈజీగా మనం డబుల్ డిజిట్ కూడా సింగిల్ డిజిట్ చేసి 0 యాడ్ చేసుకునేది ఈజీగా అవుతుంది మేడం. 137 అనుకున్నాను. 137. ఇప్పుడు దానికి రౌండ్ అదే 2 డిజిట్ వరకు ఇట్స్ ఓకే మేడం. 3 డిజిట్ మళ్ళీ ఇది అయిపోతుంది 140 అవుతుంది. 140 3 డిజిట్ కానీ కొంచెం కాంప్లికేట్ అని అంటే 134. సో 140 × 134. సార్ ఒకసారి మల్టిప్లై చేయండి. 137 ఇది వద్దండి, 140 × 134 చేయండి. సో ఇప్పుడు 137 × 137 చేయండి. మీరు ఎప్పుడు అయినప్పుడు నేను చెప్పేస్తాను. సరే సార్. 1 అవుతుంది 88 × 79. సేమ్ నెంబర్ మేడం, స్క్వేర్ ఉంది పెట్టాను. 78 స్క్వేర్ చెప్పండి. 78 స్క్వేర్. జస్ట్ వెయిట్ మేడం. 88 78 స్క్వేర్. 78 కదా. మనకి వేదిక్ మ్యాథ్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ అలా ఫాస్ట్గా రీచ్ అయ్యడానికి ఒక్కసారి పక్కన పెడితే నా మ్యాథమెటిక్స్ నేను చెప్పాను, ఇండియాలో లేదు ఇంతవరకు, ఇండియాలో లేదు.
నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్ పెట్టే కూడా దీన్ని అప్లై చేసుకునే శక్తి కూడా ఎవరికి లేదేమో అనిపిస్తుంది నాకు కూడా. వేదిక్ ఎగ్జిస్టెన్స్ ఉండే అన్ని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అన్నీ నేను ఒక 5 years సర్చ్ చేస్తాను దీని మీద అని సర్చ్ చేసినాను. ఇప్పుడు నేను ఏది ఉపయోగించాను నా మైండ్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు తిరిగిస్తున్నారు కదా, మీరు మల్టిప్లికేషన్ క్యాల్కులేట్ వాడుకుంటారు. అమ్మ టెల్ మీ వన్ ఐ విల్ టెల్ యూ స్క్వేర్ 5, 6, 7 square. 5, 6, 7 square. Please give me some time. Little bit time. Okay. 7 square. Okay. Just wait. 5, 6, 7 square. Just. చూసుకోండి మేడం. 3, 2, 1, 4. జస్ట్ వెయిట్. 8, 9. Without using Indian mathematics, without using American mathematics, but I use my own mathematics. ఇబ్బంది పడతాను నేను. ఏమన్నా శబ్దం చేసినానా, మూమెంట్ ఇచ్చేసినామా, కదలుతున్నామా, ఏం కదలడం లేదు. దిస్ ఈజ్ మై ఓన్ వే టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. నాట్ ఓన్లీ 3 digit, 4 digit, 5 digit కూడా చేస్తాను. For any squares you can identify. ఐడెంటిఫై అంటే టైం అయితే పడుతుంది.